హాయ్ అండి. ఏం చెప్తాం, దొంగలు ఎలా రూపంలో వస్తున్నారు, ఏ రూపంలో వస్తున్నారు, ఏం ఎక్కి జర్నీ చేయాలో తెలియట్లా. గుంటూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్, గుంటూరు దగ్గర నర్సాపూర్ ఎక్స్ప్రెస్ భయంకరంగా దాడులు చేస్తున్నారు ట్రైన్లలో. మహిళల దగ్గర పైగా సిగ్నల్స్ లైట్లు పగలగొట్టి క్రాసింగ్ల దగ్గర అక్కడ ఆపి వాళ్ళు ఇష్టం వచ్చిన ట్రైన్లు నిర్మానుషమైన ప్రదేశాల్లో ట్రైన్లు ఆపి దొంగతనాలు చేసి ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్న బోగీలని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఊర్లు వెళ్ళేటప్పుడు మీరు బంగారాలు కానీ ఇట్లాంటివి ఏవి తీసుకెళ్ళమాకండి. బస్సు జర్నీలు అయితే నయమేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. కనీసం రోడ్డు మీద ఏదో వెహికల్ వస్తుంది, ట్రైన్లు తీసుకెళ్ళి వాడు అడవిలో ఎక్కడో పడితే అక్కడ ఆపితే మనని కాపాడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. బస్ అన్న అయితే వెనకాల కారో బండి వాడో లేకపోతే మనమే పరిగెత్తి ఆ ముళ్ళ పదల్లోకి ఎక్కడికో పారిపోవడానికన్నా ఉంటుంది. ట్రైన్ ఎప్పటికి దిగాలి, ఎక్కడికి పరిగెడతాం, ఏ ట్రైన్ అని వచ్చి గుద్దితే ఏమవుతుంది? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కనీసం 7-8 లక్షల పైన 14 లక్షల దాకా ఒక ట్రైను ఇలా దోపిడీలకు గురైనాయి ఈ మధ్యకాలంలో. ఈ నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి కూడా దొంగల భయం, మరీ క్రాసింగ్ల దగ్గర లైట్లు పగలకొట్టి సిగ్నల్స్ పడినివ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్రైన్లు ఆపేసి బీభత్సం సృష్టిస్తున్నట్ట. అది చాలా జాగ్రత్తగా ఉండండి లేడీస్ ఒక్కళ్ళే ప్రయాణం చేసేప్పుడు. నాకు అసలు మామూలుగానే ట్రైన్ జర్నీ అంటే చచ్చే భయం, అసలు ఏంటో అర్థం కాదు, అసలు అనీజీగా అనిపిస్తుంది ఆ ట్రైన్ చూస్తేనే నాకు. అలాంటిది ఇట్లాంటి దొంగల సంగతి చెప్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడన్నా ఆపేసి మన అర్ధరాత్రి పూట వాళ్ళు ఈ రకంగా దౌర్జన్యం చేస్తే ఏం చేస్తాను చెప్పండి. అందుకే సేఫ్గా పగల జర్నీలు చేయండి అందరూ. అర్థమైందా?